హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సో హౌ వి అరేంజ్ ఫ్లవర్స్ ఇన్ అ ఫ్లవర్ వేజెస్ అని చెప్పేసి సో విల్ సీ హౌ వి గోన్ డూ ఇట్. ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ వీడియోలో చూపిస్తుంది మా వదిన. సో తను ఇలా లీవ్స్ అన్నీ కూడా తీసేస్తుంది. సో ఇవన్నీ తీసుకోవాలంట. అండ్ ఇవి తీసేసిన తర్వాత డయాగ్నల్గా దాన్ని కట్ చేయాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. సో ఇలా మనం అన్ని స్టెమ్స్ కూడా కట్ చేసుకోవాలి. మనం ఏదైతే తెచ్చుకున్నామో అవన్నీ కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. సో వన్స్ ఇవన్నీ కట్ చేశాక మనం ఇలా ఫ్లవర్ వేజెస్ అన్నిట్లో కూడా కొంచెం కొంచెం వాటర్, ఎక్కువ కూడా వాటర్ పోయకూడదు. సో ఇలా కొంచెం వాటర్ పోసుకొని వాటిని మనం అరేంజ్ చేసుకోవాలి. ఇలా బంచెస్గా చేసేసుకోవాలి మనం. కొన్ని వాటర్ ఎక్కువ కూడా పోయకూడదు. ఓకేనా, వీడియోలో చూస్తున్నట్టే కొన్ని వాటర్ పోస్తే సరిపోతుంది. మనకి కుదిరితే ఎవ్రీ డే వాటర్ అనేది చేంజ్ చేసుకుంటే బెటర్. లేదు మనకి టైం లేదు, అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ అయినా కానీ చేంజ్ చేసుకోవాలి. సో అప్పుడు మనకు కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది పువ్వులు అనేది. సో ఎక్కువ వాటర్ పోసినా అవి వాలిపోయి చనిపోతాయి. సో అలా కాకుండా కొంచెం ఎక్కువ రోజులు ఉండాలంటే తక్కువ వాటర్ పోసుకొని ఇలా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇలా అన్ని ఫ్లవర్ వేజెస్ కూడా ఎవ్రీ వీక్ తీసుకొచ్చి మా వదిన ఇలా అరేంజ్ చేసుకుంటుంది ఇంట్లో. చాలా బాగుంటుంది చూడడానికి కూడా న్యాచురల్గా. ఎన్ని ప్లాస్టిక్ ఉన్నా కానీ న్యాచురల్ ఫ్లవర్స్ ఉండే ఆ ఫీలింగ్ కానీ ఆ లుక్ కానీ డిఫరెంట్ కదా. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. సో అన్నీ ఒకసారి వీడియో చూడండి. లాస్ట్లో మా మేనకోడలు కనిపిస్తుంది మీకు, చూసారు కదా. తను కూడా హెల్ప్ చేస్తుంది మా వదిన కొంచెం ఇలాంటివి ఏదైనా ఉంటే ఇంట్లో. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. Thank you for watching. Please do subscribe, like, comment and share.